రాష్ట్రానికి ఐటీ హబ్గా ఉన్న విశాఖ నగరానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు ఏపీని వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోగా వారితో పాటు కొత్త కంపెనీలను ఏర్పాటు చేయించేలా కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఒక్కరోజే విశాఖలో 5 ప్రఖ్యాత పరిశ్రమలు ల్యాండ్ అయ్యాయి. సుమారు 20,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విశాఖలో 5 ఐటీ కంపెనీలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలు మంత్రివర్గ సమావేశం ఆమోదంతో ఈ కేటాయింపులు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా సంస్థలు 19,223 కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 53,100 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పేనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ కు విశాఖ మధురవాడలోని హిల్2లో ప్లాట్ నంబర్ C1Aలో 45 సెంట్లు, రుషికొండ ఐటీ పార్కులో 4 ఎకరాలు కలిపి మొత్తం 4.45 ఎకరాలు కేటాయించారు. ఎకరా 4 కోట్ల 5 లక్షల ధరతో ఈ కేటాయింపులు చేశారు. ఆ సంస్థ 207 కోట్ల 5 లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టనుండగా 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. కపిల్ గ్రూప్ నకు చెందిన BBM ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుకు వీలుగా ఎండాడ వద్ద ఎకరా 1.5 కోట్ల ధరతో 10 ఎకరాలు కేటాయించారు. ఆ సంస్థ 1,250 కోట్ల పెట్టుబడి పెట్టి 15,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. మధురవాడ ఐటీ సెజ్ లో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ కు ఎకరా 1 కోటి చొప్పున 3.6 ఎకరాలు కేటాయించారు. 550 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఎకరా 50 లక్షల చొప్పున ధరతో పరదేశిపాలెంలో 25 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం ప్రాథమిక ఆమోదం తెలిపింది. డేటా సెంటర్ కోసం ఆ సంస్థ 15,266 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 600 మందికి ఉపాధి కల్పించనుంది. ఐటీ స్పేస్, రిటైల్, రెసిడెన్షియల్ డేటా సెంటర్స్ ఏర్పాటు కోసం సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు మధురవాడలో ఎకరా 1.5 కోట్ల ధరతో 30 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ 1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా 25,000 మందికి ఉపాధి లభించనుంది. విశాఖ ఐటీ సెజ్ లో 2 చోట్ల గ్లోబల్ ఇన్నోవేషన్ సిటీ ఏర్పాటుకు వీలుగా ANSR గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఎకరా 99 పైసల ధరతో 10.29 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 10,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.